సో హలో అండి. ప్రీవియస్ సెషన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రసన్న. హలో, కెన్ యూ హియర్ మీ? ఏమైనా లాస్ట్ సెషన్ లో డౌట్స్ ఉన్నాయా అండి? ప్రసన్న అండ్ సుసిందర్. హలో ఎవ్రీవన్, కెన్ యూ హియర్ మీ? లాస్ట్ సెషన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? నిన్న క్లాస్ మిస్ అయ్యారు కదా మీరు? ఓకే, ఏం లేదు, బేసిక్ డెమోనే చెప్పాను. సో ఇవాళ ఒకసారి రిపీట్ చేస్తాను. నిన్న డేటాబేస్ ఇన్స్టాలేషన్ ట్రై చేశారా? ఎవరైనా ఇన్స్టాల్ అయిందా? మీరు ట్రై చేయలేదా అసలు? ఆ? చేస్తారా? సో 1-2 డేస్లో ఇన్స్టాల్ చేయండి, ఎందుకంటే ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది కదా. సో ప్రాక్టికల్గా లేకపోతే మీకు ఎంత విన్నా దాన్ని యూసేజ్ ఉండదు. మోర్ థియరీ కన్నా ఎక్కువ ప్రాక్టికలే ఉంటుంది కాబట్టి. సో ఎనీవే ఫస్ట్ 2 డేస్ ఓకే ఫైన్, బట్ తర్వాత నుంచి కొంచెం ప్రాక్టీస్ చేయాలంటే సాఫ్ట్వేర్ డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలి. ఆస్కింగ్ లైసెన్స్. సో జస్ట్ మీ మెయిల్ ఐడితో రిజిస్టర్ అయితే సరిపోతుందండి ప్రవళిక. జస్ట్ ఈ డౌన్లోడింగ్ కి మనకి నిన్న అడిగింది కదా. సో ఇట్ విల్ ఆస్క్ ఫర్ రిజిస్ట్రేషన్. మీరు ఒక మెయిల్ ఐడి పాస్వర్డ్ తో రిజిస్టర్ అయితే చాలు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మళ్ళీ సేమ్ మెయిల్ ఐడి తీసుకోవట్లేదు. సో డౌన్లోడ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఫర్ ద మెయిల్ ఐడి లైసెన్స్ అగ్రిమెంట్ కింద. సో మీరు జస్ట్ మీ జీమెయిల్ ఐడి విత్ పాస్వర్డ్ రిజిస్టర్ అవ్వండి, అయితే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో అప్పుడు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమైనా ఎర్రర్ వస్తే, ఓకే ఎనీవే ఐ థింక్ గ్రూప్ క్రియేట్ చేయలేదు కదా ఇంకా. సో క్రియేట్ చేస్తారు, అందులో స్క్రీన్ షాట్ అది పెట్టండి ఎర్రర్. సో ఇమీడియట్గా నేను ఏదైనా చూసినా కానీ రిప్లై ఇస్తాను, లేదా నెక్స్ట్ డే అడిగినా పర్వాలేదు. ఓకే, okay, yesterday we have started database SQL and PLSQL, and we have discussed about what is database and why we are using database and what is DBMS and RDBMS basic గా చూసాం, అండ్ హౌ టు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అనేది చూసాం. సో ఆ ఫైల్స్ కూడా మీకు ఇంకా మెయిల్ చేయలేదు, నేను ఇవాళ మెయిల్ చేస్తాను ఆ ప్రాసెస్. ఐ థింక్ ఐ డి నాట్ సెండ్ ఎస్టర్డే, టుడే ఐ విల్ సెండ్. సో ఆ స్క్రీన్ షాట్స్ చూస్తా ఇన్స్టాల్ చేస్తే ఇంకొంచెం క్లియర్గా ఉంటుంది. So what is a database? Why we are using database? Database is something which is used to store huge amount of data. నేను చెప్పాను కదా. సో వెన్ లార్జ్ డేటా ఉన్నప్పుడు, ఎక్కువ డేటాని స్టోర్ చేయాలన్నప్పుడు మనం నోట్బుక్ ఆర్ ఎనీ ఫైల్స్ ఆర్ రికార్డ్స్ లో సేవ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ చూసింగ్ database. So they database are different types. We have Oracle, MySQL, Sysbase, like this we have many database. So we can choose anything. Now you are going to learn with Oracle database. So నేర్చుకుంటారు. Now, so here for installing any database Oracle, you can go to the like Google Chrome and you can type here like Oracle database. Oracle, like download 10G, 11G, like this. You can select the version and you can go. So first let us go to the Google, and so some new people are there, so I'm just showing them. And you can go here and you can download it. When you click, it will just ask for the license agreement. You can just click this and click on the download. It will ask you the mail ID just for the sign in. You can give your mail ID and then register. Okay, if you have account. Otherwise, if you don't have, you can create it. You can just create it. It will ask. You can enter it.
So there will be some sites where you can download, but this is like a secured one where you can download it. Okay. So this is the process to download it. So what and all actions we can perform? We can using this SQL and PLSQL as we discussed, you can insert, delete, create and update information in the table. So generally for a company or a institution or anything, when they have to store large amount of information like ID, name, salary, bonus, his address, mobile number, all this information you can store in the database. So yes. సో ఎనీ డౌట్స్ వినిపిస్తుందా అండి అందరికీ ఆన్లైన్ స్టూడెంట్స్? Yes, ma'am. ఓకే ఫైన్. So we have two things, that is DBMS and RDBMS. So now let us see the differences between both database management system and RDBMS relational. So what is the difference? Whenever you are using DBMS, you will store the data in terms of files lo store chestam, and when you are using relational database, you will store the data in terms of tables, records. Like this you will be storing the data. Okay, that is the main difference between DBMS and RDBMS. And here you will be creating files and you will not have any integrity constraints. There will be no integrity constraints with the DBMS, means it is not as secured or as efficient as RDBMS. Okay, so as I said yesterday, we will create tables with some constraints. What are the constraints? Primary key, ante it will not allow the duplicate values. It should be unique and it should not be null, empty values. Like this, there are some constraints. In DBMS, we cannot apply those constraints. In RDBMS, we can apply all those constraints. So because of that, you will be having more easy and fast of interaction. When you are saving data without duplicate, it is easy to retrieve, right? Insertion, deletion, everything will be easy. And this will RDBMS will follow all the ACID properties. So what are the ACID properties? We'll discuss now. Okay, it's like atomicity, consistency, isolation and the durability. These are the four ACID properties which is supporting. Okay, atomicity. Okay, it will follow all this. Consistency and isolation, isolated it will be there, and then durable. So these are the four properties which RDBMS will satisfy, and where DBMS may not satisfy completely. So these are the main differences between the DBMS and RDBMS. So this we discussed. I have given the notes also. So I'll share this. You can go through it. Yesterday also we have seen this, but I have added some more information on the differences and about RDBMS and DBMS. So you can go through this. So whatever we discussed yesterday and today's notes will be there. So as I told the differences, what you will store in file DBMS. This is will be in tabular form, that is in tables or records or something. So as a tree structure, it will be there. It will be having all the primary key, all the constraints you will be providing. And normalization is not present in database management system and it is present in RDB. What is normalization and how we achieve it? See, there will be some anomalies, means some constraints, some problems when you're creating table, means duplication of data or while inserting or deleting data. So parent and child tables will be there, means like there will be link between 2-3 tables. మనం డేటాబేస్ లో టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ కి లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా మనం ఒక టేబుల్లో డేటా డిలీట్ చేసేటప్పుడు అలౌ చేయకూడదు. చైల్డ్ రికార్డ్ ఉంటే వేరే టేబుల్లో ఆ డేటా ఉంటే
It should not allow to delete. So alanti constraints conditions ni manam maintain cheyalem in DBMS. Okay, so avanni anomalies remove cheyalem, but in the RDBMS we have normalization concept where you can remove all the anomalies. Alanti problems while insertion, deletion, updation kani whatever the conditions or constraints we have, we cannot remove that in DBMS, but in RDBMS we can. So we have different normal forms. First normal form, second, third, and boycott normal form. Like this we have. That we will discuss in separate topic. But okay, as of now, understand that it is not possible in DBMS, but do that in the RDBMS. So why I'm telling is, Miru, for suppose you are attending an interview for SQL or PLSQL, they're asking questions on database also. Maybe we will not do this in our complete SQL, PLSQL, but they may ask you if you are learning database codes, SQL, PLSQL, they will basic questions they'll ask. What is DBMS? What is RDBMS? What are the differences? Okay, they may ask you. So just what is normal form? What are the types of normal forms? What is normalization? They may ask you some questions. So just I'm discussing on that. Okay, so you will have not security in DBMS. It will follow in RDBMS. As I said, it will follow the acid properties. Now we will discuss one by one what are those acid properties. So as I said, these are the four: atomicity, consistency, isolation, and durability. So atomicity means what? First one, suppose in if you are saying this table or whatever you are creating, it is following the atomicity rule. Means what? To complete a task, there are few operations to be done. Means if you have to attend the class, you have to come to institute and you have to come to the classroom. There are two tasks that has to be done. If you are coming to institute but not attending the class, just practicing the in the lab, is your task complete? You are in incomplete. To complete the complete task, you have to do all the operations that are scheduled. Then only you say that you are atomic. Otherwise it is non-atomic operation. This is a general example, correct? Coming to the tables or to the theory here, suppose you are sending some money from one account to another account. You're sending. So what will happen? You are open your account in the online transaction. You are sending money. You have 1,000 rupees in your bank. You are sending 500 from your account from A to B account. So now what will happen? 500 has to be deducted from you and it has to be credited from the other person. So now it is deducted from your account. Your balance is 500 and in the B it has not credited. Then it is what? Incomplete operation. It is non-atomic. So atomicity means what? Whatever the tasks are there, to complete the task, whatever operations are scheduled, those have to be completely done. ఒక్కోసారి జరుగుతుంది కదా, మనం సెండ్ చేసినప్పుడు వేరే వాళ్ళకి రిసీవ్ అవ్వదు, ఇట్ విల్ టేక్ సమ్ టైం, then it is non atomic operation. So now when I say RDBMS will follow these rules, means what? Whatever transactions you are doing, it will make sure that everything is done. Whatever the task you for the operations you have given, everything has to be done. If it is done, if it is done like that, then so any doubts, Rajkumari? Is it clear, Pooja? Can you hear my voice? Is it clear now? Yes, yes, I will post the notes in Google Classroom from today. ఇప్పుడు వినిపిస్తుందా అండి అందరికి? పూజ? Yeah, now it is clear. Yes? Yeah. Okay.
ఓకే, దట్ ఈస్ వాట్ అటామిసిటీ మీన్స్. ఓకే, మనం ఏదైతే టాస్క్ ఒకటి అనుకున్నామో దానికి ఉన్న ప్రతి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితేనే మనం ఇట్ ఈస్ ఏ అటామిక్ ప్రాపర్టీ సాటిస్ఫై అయిందంట. ఓకే, దిస్ ఈస్ హౌ I explained through the picture also. You can see this. Suppose there is a account A where it is transferring the amount to the account B. Suppose ikkada account A, in account A you have 30 and you are debiting 10. So now it is debited and what is the final amount? 20. So but in the B the total before it is 100, and if it has credited 10 then if becomes 110, then this is what? Successful. So if it is not crediting, when you are transferring in A it has been debited and 30 has become 20, and in the B class before it is 100, after crediting also it is 100. That means it is not no atomicity. Okay, atomicity follow అవటం అంటే all the task operations have to be successful, complete గా execute అయితేనే దానం atomicity follow అయినట్టు. Okay, and next one is consistency. What is that? Consistency. So what is consistency? It is also similar when you are talking about the rule. Yes, నన్ను అడుగుతున్నారా వాళ్ళు మాట్లాడుతున్నారు? మాట్లాడు. ఓకే, అంటే వాళ్ళు ఏదైనా వినిపించక అడిగితే మళ్ళీ నాకు తెలియదు కదా, అందుకని. Okay, next one is consistency property. So what is this consistency property? In the consistency property, it has whatever the operations you are performing, everything should be properly saved. It has to follow the schedule. Like suppose there is A and B, C, these three are there. Now you are sending the money from the A account to B and C account. So now first from the A account you are debiting to the B 50 rupees. Let us say you are debiting 50. Now while it is sending, it has to take the value of the B initially as 300, and after deducting it has to be updated 250 before transferring. So if it is doing everything properly, then we tell it is isolated. So more than two accounts, 2 or 3 or 4 accounts you are sending, whatever you are doing, the data has to be consistently sent. Like from one account to another account, it has to be updated and sent. Then we will tell it is consistent. Okay, the integrity has to be maintained. డేటా షుడ్ బి ఆల్వేస్ కరెక్ట్. అంటే మనం ఇక్కడ 300 లో నుంచి 50 పంపించాక ఇంకా 250 అప్డేట్ అవ్వకుండా కూడా 50 పంపించవచ్చు, బ్యాలెన్స్ ఉంది కదా, ఇట్ కెన్ సెండ్. కానీ అలా జరగకూడదు. డేటా షుడ్ బి కన్సిస్టెంట్లీ కరెక్ట్. స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ కి వెళ్ళేటప్పుడు కూడా కరెక్ట్ గా అప్డేట్ అవ్వాలి. అంతేగాని ఓకే ఏకి నుంచి బికి సికి డికి పంపించాక అప్డేట్ అయితే ఇట్స్ నాట్ కరెక్ట్. కన్సిస్టెంట్ గా ప్రతి స్టెప్ కి డేటా అప్డేట్ అయి ఉండాలి. దెన్ we tell it is following the consistent property. Understood? So when you are doing multiple operations also, it has to be properly కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి డేటా. ఓకే, ఎనీవే ఫైనల్ గా కరెక్ట్ గా రాస్తాను, ఫస్ట్ అప్డేట్ చేయను అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. యూ హ్యావ్ టు అప్డేట్ స్టెప్ బై స్టెప్. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఐసోలేషన్. సో వాట్ ఈజ్ ఐసోలేషన్? సో మనకి 2 టాస్క్స్ ఉన్నాయి, సిమిలర్, అన్ని ప్రాపర్టీస్ కొంచెం సిమిలర్ గా ఉంటాయి. సో వాట్ ఈస్ దిస్ ఐసోలేషన్ ప్రాపర్టీ? ఎట్ ఏ టైమ్ యు ఆర్ సెండింగ్ మనీ ఫర్ 2 అకౌంట్స్. ఒకేసారి పంపిస్తున్నారు, బి అకౌంట్ కి సి అకౌంట్ కి. మేబీ వన్ ఫ్రమ్ ద ఏటీఎం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, వన్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద బ్యాంక్. సపోజ్ ఏంటి, మీరు మీ పేరెంట్స్ కి పాస్బుక్ ఇచ్చి ఎవరికన్నా పంపించండి అనొచ్చు, అండ్ యువర్ సెల్ఫ్ ఈస్ గోయింగ్ టు ఏటీఎం టు విత్డ్రా సమ్ మనీ. 2 యాక్షన్స్ ఒక్కసారే జరిగినాయి అనుకుందాం. జరిగినప్పుడు సపోజ్ మీ అకౌంట్ లో బ్యాలెన్స్ 100 ఉంది. ఓకే, మేబీ యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ బ్యాంక్ 50 రూపీస్
అండ్ ఏటీఎం నుంచి విత్డ్రా చేసేటప్పుడు 60 రూపీస్ విత్డ్రా చేస్తున్నారు అనుకుందాం. సో 100 బ్యాలెన్స్ ఉంది. ఒకేసారి రెండు ఆపరేషన్స్ జరిగినప్పుడు 50-60 వస్తే అది కరెక్టేనా? కాదు కదా, ఇట్స్ నాట్ కరెక్ట్. సో ఏం జరగాలి, ఒక ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు సెకండ్ ప్రాసెస్ వెయిట్ చేయాలి. సో ఒకవేళ ఒక ఆపరేషన్ జరుగుతుంది, మీరు ఏటీఎం లో కార్డ్ పెట్టి విత్డ్రా చేస్తున్నప్పుడు ఆ అవతల విత్డ్రా అయ్యి బ్యాలెన్స్ అప్డేట్ అయ్యేదాకా మీ ప్రాసెస్ వెయిట్ స్టేట్ లో ఉండాలి. ఓకే, అలా ఉంటే దాన్ని మనం ఐసోలేషన్ అంటాం. లేదు విత్డ్రా అయిందంటే ఇట్స్ నాట్ కరెక్ట్ కదా, రాంగ్ బ్యాలెన్స్ కదా. సో బ్యాలెన్స్ 40 రూపీసే 50 రూపీసే ఉన్నప్పుడు 60 విత్డ్రా చేయగలమా? లేదు. సో వెన్ వన్ ఆపరేషన్ ఈస్ హ్యాపెనింగ్, అదర్ ప్రాసెస్ షుడ్ బి ఇన్ ద వెయిట్ స్టేట్. ఓకే, అట్లా ఉన్నప్పుడు మనం ప్రాసెస్ కరెక్ట్ అండి. సో దట్ ఈస్ వాట్ explained here. So when you are debiting, first it has to complete this T1 task and then it has to do the T2 task. Okay, so if you are concurrently running two different accounts, the value of both accounts should not be affected at the same time. So first you have to complete T1 transaction and then you have to go to the T2 transaction. Okay, same thing. Okay, example to ikkada chupichanu, you can go through that. And finally, durability. Durability means what? Whatever transactions you are doing, it has to be saved. సడన్ గా సిస్టమ్ క్రాష్ అయింది లేదా క్లోజ్ అయిపోయింది, డేటా సేవ్ అవ్వలేదు అనుకోండి, అప్పటిదాకా మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని వేస్టే కదా. మీరు ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నారు, ఇన్సర్ట్ చేస్తున్నారు, డిలీట్ చేస్తున్నారు, అప్డేట్ చేస్తున్నారు, ఫైనల్ గా అది ఎక్కడ మీరు సేవ్ చేయలేదు అనుకోండి, సడన్ గా సిస్టమ్ క్లోజ్ అయ్యో క్రాష్ అయింది అనుకోండి, క్రాష్ అయినా కానీ అప్పటిదాకా చేసిన ట్రాన్సాక్షన్స్ సేవ్ అవ్వాలి. అలా సేవ్ అయితే దాన్ని ఏమంటాం, ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద డ్యూరబిలిటీ ప్రాపర్టీ. సో దీన్ని ఎలా అచీవ్ చేస్తాం, నేను ఒక పాయింట్ చెప్పాను, టు సేవ్ ఏం యూస్ చేయాలి, కమిట్. సో వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ కమిట్, టూ ట్రాన్సాక్షన్స్ తర్వాత కమిట్ చేస్తూ ఉన్నారు అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ సేవ్. లేదా డేటాబేస్ లో మనకి సెట్ ఆటో కమిట్ ఆన్ అని ఒక ఆప్షన్ ఉంది, సో ఇట్ విల్ బి సేవ్డ్ ఆటోమేటికల్లీ. ఓకే, సో డ్యూరబిలిటీని మెయింటైన్ చేయాలంటే వీ హ్యావ్ టు సేవ్ ద ట్రాన్సాక్షన్స్. సో అలాంటప్పుడు సిస్టమ్ క్రాష్ అయినా కానీ అప్పటిదాకా చేసిన ట్రాన్సాక్షన్స్ సేవ్ అయి ఉంటాయి డేటాబేస్ లో. అంటే లాస్ట్ ఆప్షన్, ఇక మెయిన్ గా జరిగే వర్స్ట్ ఏంటి, క్రాష్ అవ్వటం, అయినా కానీ డేటా సేవ్ అవుతుంది, వాట్ ఎవర్ దట్ హ్యాస్ బీన్ డన్. ఓకే, సో ఈ 4 ప్రాపర్టీస్ కూడా మన RDBMS వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ నౌ, ఇట్ విల్ ఫాలో. Okay, RDBMS will use the database of Oracle or MySQL or anything. Database management system అంటే ఫైల్స్ కానీ, మనం XML ఫైల్ తెలిసి ఉంటుంది మీకు, ఎనీ ఫైల్, XML ఫైల్స్ కానీ ఏదన్నా ఒక ఫైల్తో మనం డేటాని సేవ్ చేస్తే దాన్ని DBMS అంటాం, మేనేజింగ్ త్రూ ద ఫైల్స్. అయితే అది మేనేజింగ్ త్రూ టేబుల్స్ కానీ ఇట్లా అయితే వీ విల్ సే దట్ ఇట్ ఈస్ ఏ RDBMS. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? వాటర్ యాసిడ్ ప్రాపర్టీస్ అనేది అర్థమైందండి అందరికి? సో ఒకసారి మీరు నోట్స్ కూడా చూస్తే మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది. స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే నాకు నన్ను నెక్స్ట్ సెషన్లో అడగండి. ఓకే, సో ఆన్లైన్ స్టూడెంట్స్, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? Yes, ma'am. ఓకే, గుడ్. సో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అందరికి వినిపిస్తుంది కదా ఇప్పుడు? Okay, just reply so that I can know whether you are understanding or not. Okay, so yesterday's and today's notes I'll send today. By end of the day I will take the credentials and I'll send. So this is about like whatever we have discussed on yesterday and today. So now once we installed, what we will do, we'll go to the SQL command line. Then it will open a window like this. Okay, so yesterday we have seen this. Once again I'm showing, once you install,
While installing, it will ask you to enter the password. అడిగిందా మీరు ఇన్స్టాల్ చేశారు కదా, సో ఇట్ విల్ ఆస్క్ టు ఎంటర్ ద పాస్వర్డ్. రిమెంబర్ దట్ పాస్వర్డ్. యూజర్ నేమ్ విల్ బి సిస్ ఆర్ సిస్టమ్, ఏదన్నా దాంతో లాగిన్ అవ్వచ్చు. అండ్ పాస్వర్డ్ విల్ బి వాట్ ఎవర్ యూ ఎంటర్ డ్యూరింగ్ ద ఇన్స్టాలేషన్. ట్రై టు రిమెంబర్ ఆర్ నోట్ డౌన్ ద పాస్వర్డ్. మేక్ ఇట్ సింపుల్. You're not storing any secured information, right? This is just for practice. So some students, they gave some dollars that this, and again they forgot. What they will do, they will reinstall again, they will forget. So that's why I'm telling it, give any small simple password. Okay, so the username is system, and the password you can give anything, and then you will log in. Okay, yesterday we have seen just a simple command on creating table. So what is SQL? Structured query language. So using this language, you are going to manage the database. So whatever we discussed now, like maintaining, insertion, deletion should be properly maintained. And all these transactions we are going to do with the SQL. So as we discussed, the SQL commands are categorized into three types, correct? So whatever the SQL we have created, those are, what are those? DDL, DML, and DCL. DCL or TCL we have seen. So these are the commands we have categorized. So first we will see DDL commands. What are the DDL commands? Create, alter, drop. So these are the commands we have. Means we can create the table, we can alter the table, and we can drop the table, truncate the table. All these things we can do. అంటే టేబుల్ క్రియేట్ చేయొచ్చు, టేబుల్ క్రియేట్ చేసాక మాడిఫై చేయొచ్చు టేబుల్ స్ట్రక్చర్ని. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ done with DDL. DDL stands for data definition language. Okay, so all this will be there in DDL. And what is DML? Data manipulation. And DCL or TCL, data control or transaction control, we will tell. And TCL, if you say, it is transaction control. So in the DML, manipulation itself understand that we are making changes. So whenever you want to make the changes, like you will use the queries like insert, delete for deleting, and then update. All these come under data manipulation. In this we have again different things we can see, clauses. And data control and transaction control will be like data, like you, where you have to commit means what? Saving. So we have one more called rollback also. Rollback means what? Like undo. మీరు వర్డ్లో చూస్తుంటారు కదా, బేసిక్లో ఏదన్నా ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేస్తాం మనం? అండూ చేస్తాం కదా, సేవ్ చేసి ప్రీవియస్ ట్రాన్సాక్షన్. అట్లాగే మనం రోల్ బ్యాక్ యూజ్ చేయొచ్చు. అండ్ సేవ్ పాయింట్ అంటే పర్టికులర్ వరకు సేవ్ అవ్వాలి అంటే ఒక 10-20 ట్రాన్సాక్షన్స్ చేస్తారు, ఇన్ బిట్వీన్ సేవ్ పాయింట్ టు P1 అంటే ఆ పర్టికులర్ వరకు మాత్రమే సేవ్ అవుతుంది. సో వీ కెన్ డూ దట్. And you will also have something like grant and revoke. సో గ్రాంట్ అండ్ రివోక్ అంటే ఏంటి? మనం డేటాబేస్, సపోజ్ డేటాబేస్ మీద మీరు జాబ్ జాయిన్ అయ్యారు అనుకుందాం. దెర్ ఇస్ ఎ బిగ్ కంపెనీ, దెర్ విల్ బి అడ్మిన్, దెర్ విల్ బి ఎంప్లాయీ, కరెక్ట్? సో వాట్ admin can do, he can give the salary, check the like leaves, how much he have, and he will do all those transactions. What will employee have? Employee will not have all those permissions. Maybe he can work with database for inserting or any basic tables or basic things. He will not give permission for all the tasks. So there are like grant and revoke. So what grant means? Like the admin will give only few permissions to you, and few permissions he will revoke. Either you can view data, or you cannot delete data. Maybe on particular table you cannot delete. He will restrict that permission. So these all things you can do with the SQL, and they are categorized in these always. Now we will see one by one. We will see create,
insert, and then we will see how to view the data, like select command also you will have. Okay, so these are all things we'll see with the database. So when you install, you will open this, you will be logging in. So we have to create table with the syntax. Yesterday I have shown the syntax also, right? Can you see everyone? So what is the syntax for creating table? Once again I'm telling, like create table, and you will give the name of the table, whatever table you want. Suppose I'm creating one table name company. What is this? Name of the table. And we discussed about data types also, right? Like when you are storing data in the table, you can store different types of data. What are those? It can be either number or any characters, or you can have number with decimal values. Okay, you have different types of data to be stored. సో టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు చెప్పాలి కదా, ఈ వేరియబుల్లో ఈ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది, ఈ వేరియబుల్లో ఈ టైప్ ఆఫ్ డేటా. సో నౌ we will specify the data type and we will create the table. Suppose if you are storing numbers, the data type is what? Number. If you are storing characters, char is the data type. Again, if you are storing decimal values, you can give number only, but you will specify the size and the decimal value. Means 12 is for the number and 4 for decimal places. Okay, like this you will. When, if it is a combination, sometimes the data can be combination of number and character also. So then you can use varchar data type, where it can store number. So we will use the variables. Listening sound so that anyone. Okay. So you will store, create a variable and specify the data type. So now for the company, suppose a person will have the user ID. So what user ID may be of number data type. So how much length it can be, you will specify. That may be 12 or 13 or 14, whatever it is, you will give the size. And for maybe he has a name, so you name for the username, where you can specify the character, and size will be 15. And then okay, for the employee you will have the mail address, so you will write mail, and mail may be of varchar. So you can specify this of some 50. Okay, again mobile number, where it can be number or it should be only 10. So like this you can create a table. Okay, once you write this query and execute, it will be creating the table in the database. Okay, I'm just creating table. See, so create table, table name, variable name, data type, size, variable name, data type, size, like this is the syntax you have to follow. So now if there is already table present, what it will show? ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది, నిన్న చూసాం కదా. సో నేను మళ్ళీ ఇదే క్వెరీ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఏమొచ్చింది? నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఒకసారి క్రియేట్ చేశాక మళ్ళీ క్రియేట్ చేయలేము. సో ఇఫ్ వి యూస్ కమిట్, ఇట్ విల్ బి సేవ్డ్. అదర్వైజ్ ఇట్, ఇఫ్ sometimes it may not be saved properly. So now ma'am, I want to see how the table is created. I want to see the structure of the table, description of the table. How to see that? Using the command called desc. And what is the table name? Company. Okay, so మీరు టేబుల్ క్రియేట్ చేశాక, మేబీ యూ విల్ బి క్రియేటింగ్ 10, 20, 100 టేబుల్స్. నా సడన్ గా మీరు కంపెనీ టేబుల్లో అసలు ఏ కాలమ్స్ ఇచ్చారో గుర్తులేదు. So when you want to see the structure of the table, you can use this DES for the description of the table and the company name. What is the table name? Then it will give. It will show you like what are the column names and what are its data types. Is it clear? అర్థమైందండి?
Online students, did you understand how to create the table and how to view the table structure description? Okay. Okay, this is fine. We have created the table. Now, how to insert the data into the table? Creation of the table is done. Next, you have to see the insert. Okay, how to insert the data? See, this is a query we have to follow. Insert into. Okay, you have to mention, first I'm writing syntax. What you have to write here? Table name and values. So in this you will provide the values. So first, what? User id, name. You have to follow the order. First you have to write the user id, the name, and the email id, and then the mobile number. So if you're not following that order, it will give you the error. So this is one way to enter. And what is the next one? Insert into table name, whatever the table you are writing. Suppose you want to enter only specific columns. You don't want to enter in all the columns. You want to enter only the user id and name. And if a person doesn't give you mail id and mobile number, okay, he may give later, you will update later it. You want to enter only the user id and the name. So how? After the table name, you have to mention the column names what you want to enter, the column name 1 and column name 2, and then you will give the values of only those two columns. Okay, a particular two columns మాత్రమే ఇస్తారు. So first దీని ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. You will write like insert into, what is the table name? Company, and values, and you will write the value here. User id may be 1 and comma name. In Java or any Python program, you will give double quotes, right? In, if a group of characters means, what you will give? Double quotes. But in Oracle you have to give single quote. Okay, suppose you are giving the name here. Okay, comma. Okay, you have to provide the mail id. You have to mention the quote here. Okay, and then you have to separate with what? Comma. And then what we have? Mobile number. Okay, number you need not. Did I provide all the values? User ID, name, mail, and mobile number. So this is one way. You have to end with semicolon. And next here, you want to specify only two columns. Then how you have to write? Insert into, what is the table name? Company. And what are the columns you want to pass? User ID, comma, what is the other column? You name. Suppose you are passing only two columns, and then values. So you will be passing like 2 comma name. Okay, these are the two ways to enter. So now let us see how we are going to enter in this table. Okay, insert, once again I'm writing, see, into, what is the table name? Company. See, capital small doesn't make any difference, you can give anything, it is not case sensitive. Insert into table name, values, and user id is 1, and name you will be providing, and mail id something you can provide, and at gmail.com, and then mobile number. One row inserted.
Okay, this is one way to insert the value. Suppose I'm inserting again, I have not given any constraint, so if you're giving duplicate values also, it will take. We have not seen till constraints, we'll see that later. and and mobile number. See here, suppose I'm entering like this, it is entering one more row. Now let us see here, insert in different way. How to insert another way? You have to provide the column names that you want. So I will want to provide the user id and you name. So you have to provide క్యాపిటల్ స్మాల్ ప్రాబ్లం ఉండదు కానీ కాలమ్ నేమ్ కరెక్ట్గా ఇవ్వాలి. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఇట్ విల్ నాట్ ఎంటర్. అండ్ దెన్ వాల్యూస్. సో యూ విల్ బి ఎంటరింగ్ సమ్ 3 comma and name. Inserted. So these are the different ways to insert. So after inserting, you want to view the data. So how to view the data? So you will be having a query called select query, select statement. So this select statement is used to see the data. So how you will see? You want to see all the data in the table, everything that you have inserted. Then you will use star. What you will use? Star from is the keyword you have to write. Select star from table name. Okay. So now here, what is the query we have to write? Select star from, what is the table name? Company, semicolon. Okay. Then it is showing user ID, name, mail, and the mobile number. సో లాస్ట్ రో ఈజ్ దర్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఉందా అండి? లేదు. ఎందుకంటే మనం ఆ 2 వాల్యూస్ ఎంటర్ చేసాం కాబట్టి రిమైనింగ్ టు నల్, ఇట్ ఈస్ నాట్ డిస్ప్లేయింగ్. Is it clear? So these are the queries for creating, inserting and viewing the data. Okay. Is it clear everyone how we are creating, inserting and selecting the data? Suppose there is a table which is already created, ID, name, department, age, salary and location. So these are the things we have. And you want to see the description, how you will see DESC employee. And you want to see the data, what you have to use? Select star from, what is the table name? Employee. Okay, it will view. Manam insert cheyali and view cheyali. So create table statement follow. Okay, so you can create like this one table. Understood? So table create, for creating the table you have multiple ways. One more way is also there. Suppose you want to create same table as the company table. ఓకే. సో ఇంకొక టేబుల్ కూడా సేమ్ స్ట్రక్చర్ ఉండాలి మనకి. డేటా కాదు, సేమ్ స్ట్రక్చర్ ఆఫ్ ద టేబుల్ సేమ్ అలాగే ఉండాలి. ఒకవేళ డేటా వచ్చినా వీ కెన్ డిలీట్ అండ్ చేంజ్ ఇట్. సేమ్ కాలమ్స్తో ఉంటే మనం మళ్ళీ క్వరీ మొత్తం రాయకుండా దాని కాపీగా క్రియేట్ చేయొచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్? సో హౌ యూ విల్ బి క్రియేటింగ్ దట్ క్వరీ మీన్స్, సో క్రియేట్ table. Okay, I want with the company same structure of employee, I want one more table anukunnam. So I will create like temp emp, just one name as employee. Okay, as select star from employee. Okay, already temp emp is also there.
Table created. So what we are doing now, we are creating same table as employee with the EMP SQL, one more table. అంటే మళ్ళీ క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేసే బదులు we can also create like this EMP SQL. Create అయిందా? Previously it is not, but it is created. So you can create the table in two ways. Either you can create directly, create table name, you will provide all the columns, but you want similar table one more where you can do the modifications and original will be safe. Or else you can create one more table and you will delete this data and you will insert new data, సిమిలర్ స్ట్రక్చర్. ఇలాంటి ఒక కండిషన్ ఉందనుకో, మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ క్రియేట్ టేబుల్. ఒక సపోజ్ దేర్ ఆర్ ఓన్లీ లైక్ 5 or 6 కాలమ్స్, దేర్ మే బి 10 to 20 కాలమ్స్. మళ్ళీ ఆ క్వరీ అంతా రాయకుండా ఈజీగా అయిపోతుంది కదా. సో క్రియేట్ టేబుల్ కెన్ బి డన్ ఇన్ two ways. One is you can write complete structure like this, or one more way is you can write create table, and whatever the table name you want, you can write the new table name as select star from the existing table name, like old table name. Right. Okay na? So this is one more way, like what we have seen here. You can create, so create table. Okay, I am writing like organization as select star from company. Table created. So now if you say select star from org, created, copy అయిందా? So this is one more way to create. Okay, is it clear everyone? Online students అందరికి అర్థమైందా అండి? Table creation in multiple ways. We have seen creation in two ways, inserting also in the two ways, and then select. On select also there are so many things we can view. Okay, that also we will see, but we have seen this. సో ఇప్పుడు మీకు చూస్తే ఒక అర్థం అవుతుంది కదా, ఏంటంటే మనం ప్రాక్టీస్ చేయకపోతే ఏమీ రాదు. అంతా క్లాస్ చెప్పినప్పుడు ఓకే బాగుంది అనిపిస్తుంది, అర్థమవుతుంది. 1 వీక్ ఇలాగే కంటిన్యూ చేశారనుకోండి ఇన్స్టాల్ చేసుకోకుండా, అసలు ఏమీ గుర్తుండదు, అర్థం కాదు. ఎందుకంటే త్రూ అవుట్ ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ అంతా ఇలాగే ఉంటుంది, క్వరీసే ఉంటాయి. థియరీ అనేది ఏంటంటే బేసిక్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను కదా, కొంత అటామిసిటీ అట్లా కొంత థియరీ ఉంటుంది అంతే. అది కూడా నేను కంటిన్యూస్ క్వరీస్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ చెప్పి నోట్స్ చెప్తున్నాను. మీకు కూడా వింటూనే ఉండాలంటే కొంచెం బోరింగ్, ప్రాక్టికల్గా ఉంటే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని. సో రేపు కూడా కొంచెం ఫస్ట్ మనం అనామలీస్ గురించి చూద్దాం. నార్మలైజేషన్ ఫస్ట్, ఆల్ నార్మల్ ఫార్మ్స్, దెన్ వీల్ సీ ద queries, and from next you will be having all queries only. So in 1 2 days please install it. Okay, so we have seen yesterday like how we have to create the table and all. So ఈ క్రియేషన్ టేబుల్ సింటాక్స్ అంతా కూడా నేను నోట్స్ లో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది. వాట్ ఎవర్ రన్నింగ్ నోట్స్ ఐ హ్యావ్ గివెన్, దట్ ఈస్ డాక్యుమెంటెడ్ ఆల్సో, like how to apply all the, how to store, retrieve, and how we are performing all the queries. DDL DML లో ఏం queries ఉంటాయి, DCL లో ఏం queries ఉంటాయి చెప్పాను కదా. సో all you have here, you can go through this. And create table, how you are creating the table, create table, table name, ఇది సింటాక్స్ అన్నమాట. సో సింటాక్స్ అనేది మనం ఫాలో అవుతూ క్వరీ రాస్తాం. సో సింటాక్స్ క్లియర్గా అర్థమైతే క్వరీని మాడిఫై చేసుకోవచ్చు మనం. సో యూ హ్యావ్ టు క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్, కాలమ్ నేమ్, డేటా టైప్, లైక్ దట్ యూ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ columns. So this is the example I have given. And also one more way to create table is what? Create table, table name as select start from table. So like this also you can create the table. Okay.
So we'll see one by one everything. So next we have what? Alter command. So we will see how to alter the structure of the table. So how we will alter? Using alter table and the table name. Suppose you want to add a column or you want to remove a column. You have the syntax that you have to follow. Add, drop or modify. Modify, why we use? Suppose I have given size as 12 or 13 for some character or name or anything. Maybe the person name is very big. I have to increase the size of the column. That also is possible using the modify in alter. So alter, add or drop the columns. So how you will write? Alter table, table name, add column name and the data type. This is the syntax you have to follow. So now what is the table we have? Like here DESC, like company. This is what we created now, right? So now here you want to add a column for this. So what we have to write? Alter table, table name is what? Company. Add column name. What is the column name you want to add now? ID, name, mail, mobile number and address you want to add, suppose. Column name. So what is the data type I'm giving? Varchar 2. And of size, like table altered. So now like this you can add the column. Altered table, table name, add address and the size and the what is the data type and the size. Now if you see the description of the table, what you are getting? Is it added address? Yes. So like this you can add. Now if you see the table, select star from, what is the table name? Company. So now it is adding, see it is very big so you cannot see. Address is added but there is no value in it. Okay, so like this it can be. But again if you want to insert data inside it, you have to use update query. We will see all. టేబుల్ స్ట్రక్చర్ని మాడిఫై చేయడానికి ఆల్టర్ యూస్ చేస్తాం. టేబుల్ డేటాని మాడిఫై చేయడానికి మనం అప్డేట్ క్వరీ యూస్ చేస్తాం. సో దట్ వీ విల్ సీ లేటర్. Okay, and the same way you want to drop a column. So what you will use? Altered, again table. You will use the table name. Instead of add, we will use drop. That what it will do? It will drop the column. Drop column and column name. You want to remove some column. So if you feel that is not required. So DESC company. So user ID, name, mail, mobile number and address. Suppose you don't want the mail column. So how you will use? Alter table. What is the table name? Company. And then drop. What is the column you want? Mail. Okay, so drop column, column name. So you're dropping the mail column. Now if you see here the description of the company, mail is removed. Okay, so these are the things you have to do. Now you can view the data also, like select star from, okay, company. Okay, you can view this, the data. Okay, so for today we'll just stop and discuss the doubts if you have anything. Once you install, I will further do the queries because too many things you have to practice, right? First install చేసుకోండి ఇవాళ.
సో రేపటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ డౌట్స్ అడగండి. ఇందులో మనం డిఫరెంట్ క్వరీస్ చేయొచ్చు. ఓకే, సో డ్రాప్ విల్ రిమూవ్ కంప్లీట్లీ. సో మనకి డిఫరెన్స్ ఉంది డిలీట్ కి, డ్రాప్ కి, ట్రంకేట్ కి. సో బై స్టెప్ we will see. So everyone, did you understand? Ma'am, can you share the notes? Yes, I will share today for sure. I will share the notes. I will share this and about the database and this SQL introduction. These two I will share. I will take the credentials from them and I will share for today. By end of the day, mostly I will share. See, if you want to specifically increase or decrease the column size. So now if you observe the column that we have created here for the uname, the what is the data type? Character. What is the size we have given? 15. Now if you feel that it is not sufficient, you want to alter the column size. So here we have to use the word called what? Modify. What is that? Modify. Alter table name, modify. What column you want to modify? Username and character data type. If you want, you can change the data type also, but I'm using char. What size? 40. So now if you see here the description of the table, it is modified from 15 to 40. Ainda? So like this we have to modify the table column. So this is about the alter. So we have seen creation, insertion, select and alter. Four things చూసాం మనం. Creating in two ways. One, you can directly give create table name, and we are specifying the columns, everything like this. And one more is create as one more table, ఒక temporary table laga. Create table name as select from so and so table you can give. This is two ways. And while inserting, you can insert in all columns at a time, but if you want to insert only specific columns, you can mention the column name and the value. Okay, this is one more way. And select has so many clauses, we will see, but as of now we have seen select start from table name, where it will display all the values. Okay, and now after this creation, insertion, selection, you want to modify the structure of the table. That is done with the alter command. Using alter, you can add, remove, modify. So alter table name, add column and column name. And if you want to drop column word, you have to write there and the column name. And you want to modify the size or anything, alter table name, you use the word called modify. Column name and size, you can give the new size or anything. Okay, is it clear? So I will share this notepad also and then the document. Okay, okay, thanks for joining the session. I will share the notes today. Okay, tomorrow please join on time and try to join 5 or 10 minutes before, so that if any doubts are there, you can just rectify on that. Okay, okay, any questions or can I end the session? Online students,
అర్థమైందండి ఇవాళ అందరికీ క్లాసు. సో మీకు ప్రాక్టీస్ చేస్తే క్లారిటీ వస్తుందండి. విన్నంతసేపు బాగానే ఉంటుంది. ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని డౌట్స్ ఉంటే అడగండి. సో నేను ఆఫ్టర్నూన్ 2:30 నుంచి ఫ్రీ ఉంటాను కొంచెంసేపు, మేబీ టిల్ 4:30 వరకు. సో మీకు అప్పుడు అయినా డౌట్ వచ్చినా మీరు 5th ఫ్లోర్లో ఉంటాను నేను, లేదా ఇక్కడైనా ఉంటాను. సో యూ కెన్ ఆస్క్ మీ. ఫస్ట్ ఇక్కడ చూడండి, లేకపోతే పైకి రండి. ఓకే ఓకే. ఎస్, థ్యాంక్ యూ మా.